నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుంభాభిషేక మహాక్రతువుకు ఘన ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. శాసనసభలో నియామకాల సవరణ బిల్లును ప్రతిపాదించిన మంత్రి లోకేష్. అసెంబ్లీలో అంగన్వాడీల వేతనాల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్. అసైన్డ్ భూముల చట్టం సవరణకు శాసన మండలిలోనూ ఆమోదం. క్లీన్ ఎనర్జీ కంపెనీలకు లీజు ద్వారా అసైన్డ్ భూముల కేటాయింపు మంత్రి అనగానే. ద్వాదశ వర్ష నియమం ప్రకారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించే అత్యంత పవిత్రమైన కుంభాభిషేకం మహాక్రతువుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నామని గౌరవ ప్రజా ప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులు, ట్రస్ట్ బోర్డు భక్తులు సమిష్టి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీసా, ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ, పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఈవో వికే సేననాయక్ తదితరులతో కలిసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ టీవీ సతీష్, డీసీపీ జి రామకృష్ణ, ఆలయ ఇంజనీరింగ్ అధికారులు ఎల్ రామ్, కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలు ఒకసారి 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం మనకు ఆచరించే సమయం ఆసన్నమైంది. ఈ మార్చి 6, 7, 8వ తారీఖున అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడే సిపి గారు, అలాగే ఈఓ గారు, చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ అందరితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. దీనికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మరింత పెద్దలందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే భక్తులు కూడా ఆ టైంలో ఎక్కువ మంది ఫుడ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చే విఐపీలకి, అట్లాగే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి ఆ డివినిటీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా ఏర్పాటు ఇప్పటికీ అన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అది అక్కడ స్ట్రక్చర్ అయితే 2 సంవత్సరాలు ఒకసారి వచ్చే క్రతువు ఈసారి ఘనంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం, అదేవిధంగా దేవాదాయ శాఖ వారు తీసుకున్న నిర్ణయం మేరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా మీరు చూశారు, మహాకుంభాభిషేకము పైన కలశం వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు స్ట్రెంత్, తర్వాత డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు గోపురం మీద కలశానికి వారు మహాకుంభాభిషేకం చేస్తారు కాబట్టి అన్ని భద్రతా ఏర్పాట్లు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి 2012 సంవత్సరంలో చూస్తే భక్తులు ఎంత వచ్చారు అనే దాని మీద అంచనా వేసుకొని ఇప్పుడు ఎంత వస్తారు అని ఒక అంచనాకు వస్తున్నాము. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఈ 3 రోజులు. కుంభాభిషేకం 2026 దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా కమిషనర్ గారు, సెక్రటరీ గారితో మీటింగ్ అయిన తర్వాత మనకు స్థానికంగా ఉండే శాసనసభ్యులు వారు, పార్లమెంట్ మెంబర్ వారితో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. వారు కూడా మొత్తం ఈ కుంభాభిషేకం అనేది ఒక ప్రత్యేకత కాబట్టి ప్రెస్టీజియస్గా తీసుకొని ఇంద్రకీలాద్రి అమ్మవారికి సంబంధించిన ఏ కార్యక్రమం కూడా దిగ్విజయం కావడానికి ముఖ్యంగా మనకు మూలస్తంభన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు వారి సభ్యులు అందరి సహకారంతో మరియు మీడియా మిత్రుల సహకారంతో ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ విజయవంతం అవ్వడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ 3 రోజులు మరి మీరు చూశారు, ఇది 1 వీక్ నుంచి కూడా మన కలెక్టర్ గారు కానీ, మన కమిషనర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ కానీ, మన మున్సిపల్ కమిషనర్ గారు, మా ఈఓ గారు, మా ట్రస్ట్ బోర్డు అంతా కూడా దీని మీద డిస్కస్ చేయడం, పనులు కూడా మీరు చూస్తున్నారు వేగంగా జరుగుతున్నాయి.
ఈరోజు వీరు నిన్న మీటింగ్ కాకుండా ఈరోజు కింద నుంచి కూడా పరిశీలన చేసి మన కలెక్టర్ గారు వీళ్ళంతా పైకి వచ్చారు. పైన కూడా ఇప్పుడు మన ఏదైతే మన టెంపుల్ దగ్గర రేపు మన అభిషేకం చేయబోతున్నామో అక్కడ కూడా వెరిఫై చేశారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఏంటి, మరి సీఎం గారు వచ్చినప్పుడు అవన్నీ కూడా సిస్టమేటిక్ ఉండాలని వారంతా కూడా వెరిఫై చేశారు. 72 మెట్లు ఉన్నాయి పైకి, అది కూడా వెరిఫై చేశారు. ఇంకా కొన్ని సజెషన్లు ఇచ్చారు మన ఆఫీసర్లు, దాన్ని కూడా మేము వెరిఫై చేస్తాం. ఇంకా కూడా మీకు చూశారు పెయింట్లు ఇట్లా అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆహ్లాదకరంగా నెంబర్ 1గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంకా మనకుంది ఈరోజు రేపు 2 రోజులే పనిచేస్తానికి. దాని మీద ఫుల్గా మేము వర్క్ చేస్తున్నాం. ఎటువంటి భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా 1,00,000 నుంచి 1,50,000 ఎస్టిమేట్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా పల్నాడులో బీసీ నాయకుడు తోటా చంద్రయ్యను అతి కిరాతకంగా హతమార్చిన ఆనాటి విజువల్స్ ఏపీలోనే కాదు భారతదేశంలోనే చాలా మంది ప్రజలు చూశారు. వీడియో రికార్డు కూడా ఉంది. అటువంటి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము నిర్ణయించాం. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఈ బిల్లు తెస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయమై కేవలం టీడీపీలోనే కాకుండా కూటమిలో ఉన్న జనసేన బీజేపీ నాయకులతో కూడా చర్చించాం. కేబినెట్ లో కూడా పవనన్నతో మాట్లాడితే ఆయనది మంచి నిర్ణయం అని అన్నారు. ఫ్యాక్షన్ లో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తే వారి జోలికి రావడానికి ప్రత్యర్థులు భయపడతారని భావించి కేబినెట్ లో చర్చించి ఈ బిల్లు తీసుకువచ్చాం. కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభకు తీసుకువచ్చాం. 2025 సెప్టెంబర్లో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసులకు నియామకాలు క్రమబద్ధం అది సిబ్బంది తీరును వేతన స్వరూపమును హేతుబద్ధం చేయు 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఇది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2025. అధ్యక్ష, ఇది శాసనసభ సెప్టెంబర్ 27, 2025 నాడు ఈ బిల్ని పాస్ చేసి శాసన మండలికి పంపిస్తాం జరిగింది. అధ్యక్ష, శాసన మండలిలో ఈ బిల్ హౌస్లో లే అవుతాం జరిగింది. అధ్యక్ష, దాని తర్వాత 100 రోజులు పూర్తయినా కనుక తిరిగి ఈ బిల్ మళ్ళీ శాసనసభకు వచ్చింది. అధ్యక్ష, ఈ బిల్ అనేది ఒక మాట చెప్పాలంటే నాకు వెరీ పర్సనల్ ఇష్యూ. అధ్యక్ష, నేను 1983లో జన్మించాను. అంటే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను జన్మిస్తాం జరిగింది. అధ్యక్ష, అప్పటి నుంచి నేను రాజకీయాల్ని క్లోజ్గా ఫాలో అయిన వ్యక్తిని. అధ్యక్ష, గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్గా ఉండేది. అధ్యక్ష, అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు. అధ్యక్ష, ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు ముఖ్యంగా చెరువుల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. బుధవారం శాసన మండలిలో రాష్ట్రంలోని చెరువుల పరిస్థితి, సాగునీటి లభ్యతపై జరిగిన చర్చలో ఆయన కీలక వివరాలను వెల్లడించారు. వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా సాగునీటి రంగం, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,862 చెరువులు దగ్గర 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైనటువంటి పరిస్థితి. అధ్యక్ష, వర్షపాతం ఆధారంగా అంటే అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి సంవత్సరంలో 6.81 లక్షల ఎకరాలకు, వర్షపాతం అత్యధికంగా ఉన్నటువంటి సంవత్సరాల్లో 15.34 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగు అవుతున్నటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఈ చెరువుల కింద అయితే 2019, 2024 5 సంవత్సరాల ఆ రోజు ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో ఈ యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి పనుల నిమిత్తం ఏ విధమైనటువంటి నిధులు 5 సంవత్సరాల్లో కేటాయింపులు చేయకపోవడం, ఏ విధమైనటువంటి O&M వర్క్స్ని చేపట్టలేనటువంటి స్థితిలో ఆ రోజు ఈ యొక్క గ్యాప్ ఆయకట్టు పెరగడానికి ఒక కారణం. అధ్యక్ష, రెండవది ఆ రోజు జైకా, వరల్డ్ బ్యాంక్ వంటి
ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించి తమ వాటా ఆ 40% వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం, అదేవిధంగా చెల్లించినటువంటి పనులు చేసినటువంటి యుటిలిటీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయకపోవడం, ఇటువంటి కారణాల వల్ల కూడా గ్యాప్ హైకోర్టు పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ సభ్యులు అడిగినట్లుగా 2024-2025లో ఈ యొక్క మైనర్ ట్యాంక్స్ నిమిత్తం STMF 13.3 కోట్లు. తిరువూరు ఎమ్మెల్యే ప్రవర్తనపై ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ కేసులను చెన్నై పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రతి చిన్న విషయానికి కులం కార్డును అడ్డుపెట్టుకోవడం కొలికపూడికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఆధ్వర్యంలో సామాజిక సంక్షేమ బోర్డు కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో బాలకోటయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో నెమలి వేణుగోపాల స్వామి ఆలయం సాక్షిగా జరిగిన రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయన్నారు. నెమలి ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలకు పండితుల ఆహ్వానం మేరకు ఎంపీ కేసినేని చిన్ని దంపతులు హాజరయ్యారని, అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రవర్తన సరిగా లేదన్నారు. సమావేశంలో తిరువూరు టీడీపీ నాయకులు దుబ్బాక వెంకటేశ్వరరావు, బోద్దుకొళ్ల ప్రేమరాజ్ పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న తిరువూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దుబ్బాక వెంకటేశ్వరరావు గారు, అలాగనే జీకొండూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పీక్లా నాయక్ గారు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొద్దుకోల ప్రేమరాజు గారు, తిరువూరు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు మోదుగుల వెంకటేశ్వరరావు గారు, తిరువూరు ఎస్సీసీఎల్ నాయకులు మేకల వేణు గారు, తెలుగు యువత నాయకులు పిట్టా చైతన్య గారు, అలాగనే బి కళ్యాణి గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు పేరం భుజంగరావు గారు, అలాగనే అమరావతి బహుజన జేఏసీ మామిడి సత్యం గారు ఇత్యాది అందరికి కూడా నమస్కారాలు. మిత్రులారా, ఒక ప్రధానమైన అంశం గురించి, ఒక సంఘటన గురించి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ లేదా మా దళిత కులాల సోదరులకు కానీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కులాల వారికి ఒక వివరణ ఇచ్చేందుకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది. మీ అందరికీ తెలుసు, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నెమలి గ్రామంలో స్వయంభూ ఆలయం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఏటేటా జరిగే కళ్యాణ మహోత్సవాల సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు అసెంబ్లీలో అంగన్వాడీల వేతనాల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. చర్చల పేరుతో మభ్యపెట్టి తీరా రాత్రి సమయంలో ధర్నా చౌక్ లో నిద్రిస్తున్న అంగన్వాడీలు, హెల్పర్లు, మినీ వర్కర్లపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టులను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చర్చల పేరుతో మభ్యపెట్టి తీరా రాత్రి సమయంలో ధర్నా చౌక్ లో నిద్రిస్తున్న అంగన్వాడీలు, హెల్పర్లు, మినీ వర్కర్లపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని చెప్పి గత 7 సంవత్సరాలుగా ఆందోళన సాగుతూ ఉంది. ప్రభుత్వాలు అంగన్వాడీ మహిళలను చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. వేతనాలు పెంచలేదు. ఈ రోజుకి అతి తక్కువ వేతనాలతోటి ఈరోజు పనులు చేస్తూ ఉన్నారని చెప్పి
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, అంగన్వాడీ మహిళల ఆవేదన తెలియజేద్దామని చెప్పేసి వేలాది మంది అంగన్వాడీ మహిళలు మార్చి 2వ తారీఖున అలంకార్ సెంటర్కి వచ్చారు. ఈ ప్రభుత్వానికి ఏమైనా చలనం ఉండిద్దేమో, ఇచ్చిన మాట మీద నిలబెడతారేమో, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే కుప్పం టెంట్లోకి వచ్చి ప్రకటన చేశారు. 2 సంవత్సరాలైనా ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. సాయంత్రం 4-5 గంటల దాకా ఇంకా పిలుస్తారు, మాట్లాడతారు, చర్చిస్తారని చెప్పేసి ఎదురు చూసాం. ఈ ప్రభుత్వం కరుడుగట్టిన ప్రభుత్వం, ఏమాత్రం కనికరం లేకుండా ఉంది. కనీసం రాత్రిపూటైనా ఇక్కడే ఉంటే ఏమైనా చలనం కలిగిద్దేమోనని చెప్పేసి వేలాది మంది, ఎటువంటి వసతులు లేకపోయినా, కరెంటు సక్రమంగా లేకపోయినా, దోమలు కొడుతున్నా, సరైన తిండి తిప్పలు లేకపోయినా ఆ అలంకార్ సెంటర్లో టెంటల్లో పండుకున్నాం. అయినా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. మొండి ప్రభుత్వం అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంత మోసకారి ప్రభుత్వం అని చెప్పేసి అనుకోలే. వేకుంజాన 4 గంటల సమయంలో మహిళలందరూ నిద్రపోతూ ఉన్నారు. కొంతమంది లేచి వాష్రూమ్లకు వెళ్ళారు. ఈ సమయంలో కనీసం వాష్రూమ్లకు వెళ్ళిన వాళ్ళని బయటికి రానిలా, లోపల ఉండేవాళ్ళు నిద్ర లేవలా, ఎవరు బట్టలు ఎట్టున్నాయో తెలియదు, ఎవరు కళ్ళజోడు ఎక్కడుందో తెలియదు. ప్రగతిశీల మహిళా సంఘం మొన్న 2వ తారీఖున అంగన్వాడీలు జీతాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి ఏదైతే నిరవధిక ధర్నా చేస్తున్నారో, ఒక అమానుష దాడిని కూటమి ప్రభుత్వం ప్రదర్శించి అరెస్టు చేయడంలో కూడా తన క్రూరత్వాన్ని అమలు చేసింది. దాన్ని ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ఖండిస్తున్నాము. ఏదైతే గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రతిసారి గత ప్రభుత్వాన్ని మొన్నటి దాకా కాదు, ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేస్తూ, మా ప్రభుత్వం అంగన్వాడీలకు ఏమీ చేయలేదు, మా ప్రభుత్వం వస్తే మేము అన్నీ అమలు చేస్తామని అనేక హామీలు ఇచ్చి ఆ హామీలే అమలు చేయాలని చెప్పి వాళ్ళు కోరికారు. వాళ్ళు గొంతెమ్మ కోరికలు కాదు. మా జీతం పెంచండి అన్నారు, గ్రాట్యుటీ అమలు చేయండి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే తమిళనాడు కానీ, హర్యానా కానీ, పంజాబ్ కానీ, ఇప్పుడు పక్కనున్న తెలంగాణ కానీ జీతాలు పెంచారు. ఆ జీతాలు పెంచమని అడిగారు. అదేమన్నా గొంతెమ్మ కోరిక? అరెస్టు చేయడం నిజంగా సిగ్గుపడాలి ప్రభుత్వాలని చెప్పి మేము అరెస్ట్ చేస్తూ చెప్తున్నాము. దీన్ని నిరవధిక ఇప్పుడైతే ఏదైతే సుబ్రహ్మణ్యం గారు చెప్పారో, జీతాలు పెంచకపోతే నిరవధికగా సమ్మె జరుగుద్దని చెప్పి తెలియజేస్తూ మా డిమాండ్ అదేదని చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ పిలుపు మేరకు 14 ప్రధాన డిమాండ్ల సాధన కోసం జర్నలిస్టులు ఇవాళ విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాఘవయ్య పార్కు నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున జర్నలిస్ట్ ప్రతినిధులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ పిలుపు మేరకు జర్నలిస్టులు విజయవాడలో భారీ ర్యాలీ చేపట్టారు. బందర్ రోడ్లోని రాఘవయ్య పార్కు నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు కొనసాగిన ర్యాలీలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వచ్చిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు స్పష్టం చేశారు. ర్యాలీ అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సభలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్, అలానే ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీబీజే ఆధ్వర్యంలో ఈవేళ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపైన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు, సుదీర్ఘకాలంగా పరిష్కరించకుండా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలన్న ప్రధానమైన డిమాండ్ తోటి ఈవేళ కొన్ని వేల మంది జర్నలిస్టులతోటి ఈవేళ విజయవాడలో ర్యాలీ నిర్వహించాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఏంటంటే, ఒక 10 సమస్యలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఒకటి జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించింది. ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఇష్యూ కోర్టులో ఉందన్న పేరిట చాలా కాలంగా దాన్ని నానబెడుతూ వస్తూ ఉన్నారు. దాన్ని వీళ్ళు అంటే ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ, ఇంతకు మునుపున్న ప్రభుత్వం కానీ, వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకి దాన్ని పరిష్కరించాలని, వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మా ఫెడరేషన్ సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ని తక్షణమే పరిష్కరించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మరో ముఖ్యమైన సమస్య, రాష్ట్రంలో ఉన్న అక్రిడేషన్ దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన దానిలో
కొన్నిటిని మార్చి కొందరికి రాకుండా చేశారు అని చిన్న పత్రికలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆ సమస్యను కూడా పరిష్కరించాలని మేము కోరుకుంటా ఉన్నాం. రైల్వే పాసులకు సంబంధించి, ఇళ్ల స్థలాలకు సంబంధించి, హౌస్ సైట్స్కి సంబంధించి, అలానే పెన్షన్కి సంబంధించి ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఇవి. వీటిని తక్షణమే దృష్టి సారించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కోరుకుంటుంది. అలానే జర్నలిస్టులకు రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున, అలాగే ఏపీడబ్ల్యూజీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ మా సమస్యలు ఇవి పరిష్కారం చేయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విధంగా డిమాండ్ అనుకోవచ్చు, అది రిక్వెస్ట్ అనుకోవచ్చు. మొత్తం మీద కూడాను ర్యాలీగా మండుటెండలో వృద్ధులు సైతం జర్నలిస్టులు ఉన్నారు. వారందరూ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడాను ప్రజా సమస్యల్లో పరిష్కారానికి ఏదైతే వారధిలాగా ప్రభుత్వానికి పనిచేస్తున్న జర్నలిస్టులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మా సమస్యలకి పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది నిజంగా ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి అని చెప్పొచ్చు. గతంలో కూడాను ఏపీడబ్ల్యూజీఎఫ్ ఆధ్వర్యంలో 60 సంవత్సరాల వయసున్న వెటరన్ జర్నలిస్టు కాల పరిమితిని తగ్గించాలని గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని అడగా 2 సంవత్సరాలు తగ్గించి జర్నలిస్టులకు న్యాయం చేసింది. అంతేకాకుండా మేనిఫెస్టోలో కూడాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పెట్టింది. దానికి సంబంధించిన కార్యాచరణ అనేది రూపొందించలేదు. అయితే మొత్తం మీద కూడా రాష్ట్రాలు మారుతున్నాయి, ప్రజల సమస్యలు మారుతున్నాయి, జర్నలిస్టుల పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. వాటి సమస్యలకి పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. గతంలో ఎక్రిడేషన్లు ఏ పేపరు ఏ ఛానల్ అనేది కూడా చూడకుండా ఎక్రిడేషన్లు మంజూరు చేశారు. కానీ ఈసారి ఎక్రిడేషన్లో కూడాను ఈ పేపర్ మాకు అనుకూలమా, ఈ ఛానల్ మాకు అనుకూలమా అనే రీతిలో కూడాను ఎక్రిడేషన్లు మంజూరు చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడాను పరిష్కారం కొరకు ఈరోజు యూనియన్ పెద్దలందరూ కూడా కలిసి ఒక సమావేశాన్ని ర్యాలీలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ రావాలనుకోవటం, సుమారు 2000 మంది పైగా కూడా జర్నలిస్టులు ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. తిరువూరు నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవంలో చోటు చేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆటోనగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల తీరును, ముఖ్యంగా దేవినేని అవినాష్ వైఖరిని ఎండగట్టారు. రాజకీయ స్వార్థం కోసం దైవ కార్యక్రమాల వినియోగం, నెమలి ఆలయ ఉత్సవాల్లో జరిగిన సంఘటనలు వైసీపీ నాయకుల ఉద్దేశపూర్వకంగా చేసిన రాజకీయ కుట్రని గురువారం గురునాథం విమర్శించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉట్టికి ఎగరేలనమ్మా, స్వర్గానికి ఎగిరినట్టు ఉంది ఆయన తీరు అని ఎద్దేవా చేశారు. కనీస పద్ధతి లేకుండా స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన దైవ కార్యక్రమాలను కూడా వివాదాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. మీరు ఏం చేశారు? మీరు గత కాలం నుంచి నేర స్వభావంతో నువ్వు మారేవనుకున్నావు. ఏమంటావు? అసలు నువ్వు మారేవనుకున్నావు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రాజకీయాల్లో ఒక దళితుడు ఎమ్మెల్యే అదంతా చేశారని అంటా ఉన్నారు కదా. నేను సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుడికి రాజీనామా చేసి మా వాళ్ళందరూ వాడుకుంటా ఉన్నారు కదా. ఒక 50 సంవత్సరాల నుంచి మీరు హత్యలు చేయటం, ఘోరాలు చేయటం, నేరాలు చేయటం. అసలు మీకు ఈ సంపద అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంపద మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఏ ఉద్యోగం చేశారు, ఏ వ్యాపారం చేశారు? విజయవాడని నరక కూపంగా చేసి, విజయవాడలో వ్యాపారాలు జరగకుండా చేసి, విజయవాడలో దందాలు చేసి, మీరు చేసినటువంటి హత్యలు, నేరాలు, ఘోరాలు ఈ సమాజానికి తెలియవా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీ యొక్క దమనకాండను ఆపేశారని ఉక్రోషంతో పోటానికి, విజయవాడ అభివృద్ధి లేకుండా పోటానికి, విజయవాడలో 4 తరాలుగా ఉన్నటువంటి యువత మొత్తం కూడా నిర్వీర్యమైపోయింది. విజయవాడ SRR కాలేజీ అడ్డాగా పెట్టుకొని ఆ గుణదల ప్రాంతంలో రౌడీజాన్ని చెలాయిస్తా, దళిత దళారులు తయారు చేసి ఈ వ్యవస్థలో, ఈ సమాజంలో మీరు ఏమి ప్రేరణ చేస్తా ఉన్నారు? ఆ ప్రాంతం చూడండి, అభివృద్ధి జరిగిందా? ఏలూరు రోడ్డంతా కూడా మీ దందా ఫ్రాక్షనిజం. అక్కడ మా జనాంగాన్ని పెట్టుకొని ఈ చుట్టుపక్కల కొండల్లో వాళ్ళందరితో కూడా వాళ్ళకేదో కుక్క బిస్కెట్ వేసినట్టుగా వేసి వాళ్ళందరినీ నాయకులు కానివ్వకుండా కేవలం తాబేదారులుగా పెట్టుకొని వాళ్ళందరితో దందాలు చేయించేటువంటి ఇది ప్రజాస్వామ్యమా? అందుకనే కదా నిన్ను గుడివాడ పోతే తరివేశారు, ఇక్కడ పోటీ చేస్తే ఘోరంగా వాడగొట్టారు, ఎంపీగా పోటీ చేస్తే డిపాజిట్లు లేకుండా చేశారు. ఇక్కడ చాలా తెలియగల వాళ్ళు. ఇక్కడ మీరు బతకడం కోసం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలడ్డం పెట్టి కుక్క ముదిపిందిలాగా మీరు చేస్తున్నటువంటి దందా
దానాగిరి మొత్తం కూడా కేశినేని శివనాథ్ చిన్ని గారు పక్కన పెట్టేసి వాటన్నిటినీ అతను దందాలు చేస్తాడా? అతను కేశినేని శివనాథ్ చిన్ని గారు మందు దాపిచ్చి ప్రలోభాలు పెడతాడా? గుండాయుధం చేస్తాడా? మీది రక్త చరిత్ర. ఎప్పుడు కూడా సౌమ్యుడు, స్థితప్రజ్ఞుడు, నిరంతరం ప్రజల కోసం చేసేటటువంటి. రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు దారితీసే స్పష్టమైన విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. క్రాప్ డైవర్షన్, మద్దతు ధరలు, సేంద్రియ వ్యవసాయం, కౌలు రైతుల రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ 2025-26 క్రాప్ ఇయర్ కు రాష్ట్రంలో వరి సాగు చేస్తున్న రైతులు మొత్తం 38.97 లక్షల మంది ఉన్నారని, అందులో ఖరీఫ్ 26.94 లక్షలు, రబీ 12.03 లక్షల మంది ఉన్నారని వెల్లడించారు. క్వశ్చన్ నెంబర్ 1503 అండి, అగ్రికల్చర్ మినిస్టర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రభుత్వం ఎంఎస్పి సేకరణ, వ్యవసాయ ఇన్పుట్లకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలు మరియు సహజ వ్యవసాయంలో సహఖర్చు తగ్గింపు, సాంకేతికలను ప్రోత్సహించడం ద్వారా గిట్టుబాటు రాబడులను నిర్ధారిస్తుంది. బి ప్రశ్నకు సమాధానం ఈ పంట క్రాప్ బుకింగ్ 2025-26 ప్రకారం వరి సాగు చేస్తున్నటువంటి రైతులు మొత్తం సంఖ్య 38.97 లక్షలు. అందులో ఖరీఫ్లో 26.94 లక్షల మంది, రబీలో 12.03 లక్షలు మంది వరి వ్యవసాయం చేశారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ సామాజిక యాజమాన్య సహజ వ్యవసాయం కింద 1.22 లక్షల మంది రైతులు రసాయన రహిత విత్తనం నుండి విత్తనం వరకు వ్యవసాయ పద్ధతుల ద్వారా వరిని సాగు చేయబడుతుంది. సి ప్రశ్నకు సమాధానం సహజ వ్యవసాయం రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉపాధితో పాటు అసైనీదారులకు స్థిరమైన అదనపు ఆదాయం కల్పించడం కోసం అసైనీ చట్టానికి సవరణ చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత గురువారం ఆయన చట్ట సవరణను శాసనసభ ఆమోదించగా బుధవారం శాసన మండలి కూడా ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు, పునరుత్పాదక విద్యుత్ పరిశ్రమల ఏర్పాటు చాలా కీలకమన్నారు. దేశంలోనే మొదటిసారిగా అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ప్రారంభించామని, ఇదే విధంగా కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ను కూడా ప్రారంభించామని చెప్పారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కుంభాభిషేక మహాక్రతువుకు ఘన ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. శాసనసభలో నియామకాల సవరణ బిల్లును ప్రతిపాదించిన మంత్రి లోకేష్. అసెంబ్లీలో అంగన్వాడీల వేతనాల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్. అసైన్డ్ భూముల చట్టం సవరణకు శాసన మండలిలోనూ ఆమోదం. క్లీన్ ఎనర్జీ కంపెనీలకు లీజు ద్వారా అసైన్డ్ భూముల కేటాయింపు మంత్రి అనగానే. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.